మీరు ఎన్ని వేషాలు వేసినా జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత భ్రష్టు పట్టించాలన్నా మీరే ఒక దొంగలో, మీరే ఒక 420లో, మీరు మోసానికి, అబద్ధానికి, కుట్రకి, కుతంత్రాలకి, కుళ్ళుకి మొత్తం మీరే వారసులు. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తులు పార్టీని అడ్డం పెట్టుకుని, పత్రికలను అడ్డం పెట్టుకుని, ఎన్టీ రామారావు లాంటి మహానుభావుడిని దించి ఆ పార్టీని పనికిమాలినటువంటి పార్టీ చేసి బ్రోకర్లతో, లోఫర్లతో నింపేసి అవినీతి చక్రవర్తిగా కోటలకు పడగలెత్తినటువంటి వెధవలు మీరు చెబితే జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మటానికి రాష్ట్ర ప్రజలు ఒకళ్ళు కూడా సిద్ధంగా లేరు. మీకు 2024లో మీ కుల మీడియాకి, ఈ చంద్రబాబు నాయుడికి, ఈ డబ్బా ఛానల్స్కి గొయ్యి తీసి రాష్ట్ర ప్రజలు పాతి పెడతారు. పైన దేవుడు ఉన్నాడు, ఇక్కడ ప్రజలు చూస్తున్నారు. మీకు ఎట్టి పరిస్థితిలో కూడా శిక్ష తప్పదు. ఇప్పుడు ఛార్జ్ షీట్ అనేది A to Z ఉండాలి. ఇప్పుడు ఛార్జ్ షీట్లో 10 అంశాలు రాస్తారు. 10 అంశాలు కూడా ఛార్జ్ షీట్ మొత్తం బయటికి రావాలి కదా. ఎవడికి నచ్చిన అంశం వాడు బయటికి పట్టుకొస్తాడా? మేము మొదట నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద CBI కేసులు పెట్టినప్పటి నుంచి మనం చూసాం. అప్పుడున్నటువంటి జేడీ ఏ పేపర్లకి, ఏ టీవీలకి లీకులు ఇచ్చేవారు, దాని మీద కోర్టులో కేసులు కూడా నడిచినాయి. వాళ్ళకి ఎంత ముక్క కావాలంటే అంత ముక్క ఇచ్చుకుంటారు. ఇవన్నీ కూడా లీకులు పెట్టుకుంటారు. డబ్బా ఛాన్స్లో, డబ్బా మీడియాలో గంటలో దాని మీద డిబేట్లు నడుపుతారు. అయినా కూడా ఎవడో నమ్మడం. ఎందుకంటే ఒక వ్యక్తిని హత్య చేస్తే దానివల్ల ప్రయోజనం ఎవరికి ఉండాలి? చేయించినాడికి ఉండాలి. ఎన్టీ రామారావుని హత్య చేస్తే ఈ దుర్మార్గులు, ఎన్టీ రామారావు చావుకు కారణమైతే ఈ దుర్మార్గులు, ఆయన ముఖ్యమంత్రి పదవి 420కి వచ్చింది, ఆయన పార్టీ 420కి వచ్చింది. ఆ పార్టీని, ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకుని ఈ 420లు కుబేర్లు అయిపోయారు. అంటే ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచి ఆయన్ని చావుకు కారణమైతే ఈ 420లు అంతా కూడా 4200 అయ్యారు. వీళ్ళు లాభపడ్డారు. కాబట్టి ఎన్టీ రామారావుని దారుణంగా అవమానపరిచి, కించపరిచి ఆయన చావుకు కారణమయ్యారు. ఇప్పుడు ఏ వ్యక్తినైనా చంపాలంటే చంపినటువంటి వ్యక్తి వాళ్ళని అతను డబ్బు ఏమన్నా నాకు వస్తుందా? లేకపోతే అతని ద్వారా వచ్చేటువంటి పదవులు నాకు వస్తాయా? నా స్థాయి కన్నా పెద్దాడా, చిన్నాడా? ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తారంటారా? చంద్రబాబు నాయుడు కుల పత్రికలు చెప్తే ఈ కట్టుకథలు, ఈ పనికి మాలినటువంటి ఛార్జ్ షీట్లు, వీటిని నమ్మే జడ్జిమెంట్ చెప్తారా ప్రజలు? పిచ్చి భ్రమ. చనిపోయినటువంటి వ్యక్తి వలన, చంపేయటం వలన నాకు కానీ లేకపోతే నా వాళ్ళకి కానీ ఏమన్నా లాభం చేకూరిస్తే, నాకన్నా గొప్పవాళ్ళు అయితే ఆస్తులో లేకపోతే పదవులు నాకు వస్తాయంటే, నేను హత్య చేశానంటే చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావుని హత్య చేసినట్టు నమ్ముతారు జనం. 420 గాడు వెన్నుపోటుదారుడు అని చెప్పి వాళ్ళే ఒక రాజముద్ర వేస్తారు. మనం ఎక్కడ కనపడినా 420 వెన్నుపోటు అని చెప్పి గుర్తొచ్చేస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమొస్తుంది? పదవులు వస్తాయా? డబ్బులు వస్తాయి? ఏమొస్తుంది? వాళ్ళు దేవుణ్ణి నమ్మేటువంటి కుటుంబం అది, ప్రజలు నమ్ముకున్నటువంటి కుటుంబం అది. అందరూ కూడా ఒక మాట మీద నడిచినటువంటి కుటుంబం. అటువంటి కుటుంబాన్ని రోడ్డు మీదకి లాక్కు రావాలి. ఇంట్లో మహిళలను కూడా రోడ్డు మీదకి లాక్కు రావాలి. ఇందాక ప్రెస్ మీట్ పెట్టి షర్మిలమ్మ, విజయమ్మ, భారతమ్మ అని చెప్పి వాళ్ళు పేర్లు చెప్తున్నారు. అదే మేము చెప్పామనుకో, కింద పడి గిలగిల కొట్టుకుని చంద్రబాబు ఎక్కి ఆడు ఏడుస్తూనే ఉంటాడు. ఒక 2 రోజులు ఏడుస్తాడు. మేము ఎత్తుతే కొట్టేసుకుంటాడు, కింద పడి గిలగిలా కొట్టేసుకుంటాడు. ఏడుపులో సోగాలు, సిగ్గు సెరలేదు. 73 ఏళ్ళ వయసు, పబ్లిక్ చూస్తున్నారు. ఎందుకు ఏడుతున్నా కూడా వాళ్ళకి అర్థం కాదు. ముక్కు తుడుచుకుంటా, కళ్ళు తుడుచుకుంటాడు. వాడు ఏడ్చేవాడు ముక్కు ఆడని తుడుచుకుంటాడా? మూతే. నువ్వైతే నీ ఇష్టం, నీ పార్టీ వాళ్ళని పెట్టి నీ ఇష్టం అయినాడు మాట్లాడించు. ఈరోజు తల్లి విజయమ్మ, చెర్లి షర్మిలమ్మ, భార్య భారతమ్మ,
వీళ్ళు కాదు మాట్లాడింది, తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడలేదా? మేము ఎత్తితే భార్య పేరు కోడల పేరు బాబు కొడుకులు ఇద్దరు ఒకరిని ఆటేసుకుని ఒకడు పెద్ద పెద్ద ఎక్కెక్కి శోకాలు ఏడుపులు పెడబొబ్బలు మొత్తం సంఘ సంస్కర్తలంతా వచ్చేస్తారు. ఈ కులపత్రికలు ఎలా అనొచ్చా అలా అనొచ్చా ఆడట్ట అనొచ్చు ఇట్ట అనొచ్చా? సిగ్గు శరం ఉండాలి. మనిషి జన్మెత్తగానే కాదు, పదవులు శాస్త్రం కాదు, చరిత్ర శాస్త్రం. ఎన్టీ రామారావు చరిత్రలో మిగిలిపోయింది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినా కూడా ఈ రాష్ట్ర ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. ఆయన పేరు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని స్థాపిస్తే ఈరోజు కొడుకును ముఖ్యమంత్రిని చేశారు. ఎందుకంటే చరిత్ర, మనిషి చచ్చిపోవచ్చు, ఆయన చరిత్ర, ఆయన చేసినటువంటి పనులు ప్రజల గుండెల్లో మిగిలిపోయినాయి. ఈరోజు కూడా అంతే. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గుండెల్లో ఉన్నటువంటి వ్యక్తి, ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నటువంటి వ్యక్తి, ప్రజల కోసం కష్టపడేటువంటి వ్యక్తి, ప్రజల బాగు కోసం నిరంతరం ప్రయత్నించేటువంటి వ్యక్తి. తండ్రి ఒక అడుగు వేస్తే 4 అడుగులు వేయాలి, పిల్లల్ని చదివించాలి, ఆరోగ్య సమస్యలు రాకూడదు, ప్రతివాడికి ఒక ఇల్లు ఉండాలి, ఎంతో కొంత తినటానికో ఉండటానికో డబ్బులు ఉండాలి, ఆర్థిక సాయం చేయాలన్నటువంటి మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నీ తొక్కలో 4 పేపర్లో 3 డబ్బా ఛానల్లో జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు. అది చరిత్ర అంటే. ఎందుకు చంద్రబాబు నాయుడు చరిత్ర? వెన్నుపోటుదారుడు, కుట్రదారుడు, మోసగాడు, 420 ఇయే. కొడుకుని ఎమ్మెల్యేగా కూడా గెలిపించుకోలేనటువంటి వ్యక్తి, కుప్పంలో ఒక్క సర్పంచ్ కూడా గెలవలేనటువంటి ఈ వ్యక్తి సర్పంచుల అవగాహన సదస్సు పెట్టి వాళ్ళతో మాడుతున్నాడంటే వాళ్ళు ఏమనుకుంటారు? ఈయన చెప్తుంటే ఈడెవడరా బాబు కొడుకుని సర్పంచ్కి గెలిపించుకోలేడు, ఈడి కాన్స్టిట్యున్సీలో ఒక్క సర్పంచ్ కూడా గెలిపించుకోలేడు, మా కర్మ కాకపోతే ఇతను వచ్చి మాకు క్లాసులు చెప్పడం ఏంటి, మేము వింటాం ఏంటి? తప్పక పని వాళ్ళకి ఏమైనా పనికొచ్చే చెబుతాడు. ఆ క్యాసినో గురించి చెబుతున్నాడు, ఆడు కూర్చుని సన్నాసిలాగా ప్యాకాడు గురించి చెబుతున్నాడు, పనికి మాల సొల్లు కబుర్లు చెబుతున్నాడు, సొల్లు పురాణం. ఇటువంటి నీచమైనటువంటి చంద్రబాబు కానీ, చంద్రబాబుని అధికారంలోకి తీసుకురావాలని చెప్పి ప్రయత్నించే డబ్బా ఛానల్స్ కానీ, సొల్లు పేపర్లు కానీ, కులపత్రికలు కానీ కంఠశోషతో మొరిగి 2024 సొమ్మసిల్లి పడిపోవటం తప్పించి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని కానీ, జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మస్థైర్యాన్ని కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ కానీ ఇంటి కూడా కదపలేరు. వాళ్ళ పిచ్చి ప్రయత్నాలు 15 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నారు. వాళ్ళ జీవితకాలం చేసుకోవచ్చు, ఏమి జగన్మోహన్ రెడ్డి గారి చిటికెన వేల మీద ఎంట్రు కూడా పీకలేరు. కార్టూన్ రిలీజ్ చేసిందా వైసీపీ పాలన గురించి? టీడీపీ కార్టూన్ రిలీజ్ చేసిందా? అదే చైల్డిష్ నాయకుడు ఒకడు ఉన్నాడు కదా, చైల్డిష్ నాయకుడు లోకేష్ బాబు పప్పు, ఆయన కార్టూన్లను చూస్తాం అలవాటు, ఎందుకంటే చిన్నపిల్లాడు కదా, అందుకని చెప్పి ఆ పార్టీని ఈ పిల్లడికి అప్పచెప్పాడు ఆ పెద్దబాబు. అందుకని ఈయన ఏంటంటే ఈయనకున్న బుర్రంతా ఉపయోగించి కార్టూన్ల ద్వారా అయితే కనుక ప్రజల్లోకి బాగా వెళ్ళగలం, నేను కార్టూన్లు చూస్తా కాబట్టి ప్రజలందరూ అయ్యే చూస్తారని చెప్పి ఆ కార్టూన్ రిలీజ్ చేసినట్టున్నాడు. ఆ తెలుగుదేశం పార్టీ ఆఖరి కార్టూన్ పార్టీగా మిగిలిపోతుంది. చంద్రబాబును కానీ లోకేష్ను కానీ ఆ పార్టీనే విశ్వసించట్లేదు, వాళ్ళే ఈ పేడ ఎప్పుడు వద్దని చెప్పి చూస్తున్నారు. కాబట్టి వీళ్ళు ఎవరో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేరు.